వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో 2026లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉండబోతుందని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితాలను కూడా కొత్త సంవత్సరం మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ముఖ్యంగా రాశుల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. తులారాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది తులారాశి వారి 2026 మీకు తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీ తులారాశి వారికి 2026లో ఎలాంటి అంశాల్లో ఫలితాలు సాధిస్తారనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. మీ లగ్న లేదంటే రాశి అధిపతి శుక్రుని గురించి చెప్పాలంటే శుక్రుని స్థానము సంవత్సరంలో ఎక్కువ భాగం మీ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఫలితాలను ఇస్తూ ఉంటుంది. 5వ ఇంట్లో రాహు సంచారాన్ని పరిగణనలో తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వారి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ ఇంట్లో ఉంచబడినటువంటి రాహువు మీకు కడుపు సంబంధిత వ్యాధులు కూడా ఇస్తాడని చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు మీరు మానసికంగా ఇబ్బంది పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కడుపు లేదా మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయంలో వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా శని మీ 6వ ఇంట్లో ఉంటాడు. మరియు అలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యం పరంగా కూడా దేన్ని కూడా వ్యతిరేకించొద్దు. మీ ఆరోగ్యాన్ని మునుపటి కంటే మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. గురుగ్రహ విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2 వరకు కూడా బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉంటాడు. మరియు దాని ప్రభావం కారణంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా బృహస్పతి స్థానానికి అనుకూలంగా చెప్పలేము. ఉన్నత స్థితిలో ఉంటుంది కాబట్టి అది ఎటువంటి పెద్ద సమస్యను తలెత్తనివ్వదు. ఇప్పటికే మోకాలి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు జూన్ 2 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు కూడా తమను తాము ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆందోళన చెందడానికి ఏమీ ఉండదని, అయినప్పటికీ జాగ్రత్త ఉండటం తెలివైన పని అని చెప్తూ ఉంటారు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి స్థానం మళ్ళీ అనుకూలంగా మారుతుంది. అందువల్ల ఈ సంవత్సరం బృహస్పతి స్థానం మరియు దాని సంచారం మీకు ఎటువంటి సమస్యలను కూడా సృష్టించదు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా పరిశీలించినట్లయితే శని స్థానం కూడా మీకు మద్దతు ఇస్తుంది. డిసెంబర్ 5, 2026 వరకు కూడా రాహు సంచారం మీ ఆరోగ్యాన్ని అనుకూలంగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో రాహుగ్రహం ఈ స్థానికులు కడుపు మరియు మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పటికే కడుపు లేదా మెదడు సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తూ ఉన్నారు. శుక్రుని విషయానికి వస్తే ప్రేమకు గురువుగా ఉన్న శుక్రుని సంచారం మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుంచి ఫిబ్రవరి 1, 2026 వరకు కూడా శుక్రుడు దహన స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మార్చి 2 నుంచి మార్చి 26 వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. మరియు ఇది సాధారణంగా అనుకూలమైన స్థానంగా పరిగణించబడుతుంది. అయితే 6వ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా తులారాశి జాతకులు కొన్నిసార్లు నడుము మరియు జ్ఞానేంద్రియాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కోవాల్సి రావాల్సి ఉంటుంది. ఈ రాశి వారి విద్య విషయానికి వచ్చినట్లయితే మిశ్రమ సంవత్సరంగా ఉంటుంది. ఒకవైపు 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల విద్యార్థులు తమ చదువుపై దృష్టిని కోల్పోయే అవకాశం ఉంది సూచిస్తుంది. ఈ రాశి విద్యార్థులు తమ విషయాలను శ్రద్ధగా అధ్యయనం చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సంవత్సరము ప్రారంభం నుంచి జూన్ 2 వరకు కూడా 9వ ఇంట్లో బృహస్పతి సంచారం విద్యకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతూ ఉంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 6వ ఇంటి అధిపతి మరియు ఉన్నత విద్యకు కారకుడైన బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నత స్థితిలో ఉంచడానికి పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న విద్యార్థులకు, అలాగే ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే వారికి పరిస్థితి చాలా శుభప్రదంగా ఉంటుంది. 10వ ఇంట్లో బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండదని మీకు చెప్పుకుందాం. రాహు యొక్క దుష్ట ప్రభావాలు తమ కృషి, అంకితభావం మరియు ఏకాగ్రతతో అధ్యయనం చేయడం ద్వారా వదిలివేసే విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి స్థానం అంతరాలను ఉన్నప్పటికీ మీరు ఏకాగ్రత చదువుకోవడానికి మళ్ళీ ప్రయత్నించాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి మరియు మీరు మంచి మార్కులు సాధిస్తారు. సీరియస్గా చదువుకొని వారి రాహు సంచారం మీ దృష్టిని చెడగొట్టవచ్చు. శ్రద్ధగా చదవకపోవడం వల్ల మీ వ్యక్తులు వారి విషయాలపైన బలహీనపడవచ్చు. దీని కారణంగా మీరు పొందే ఫలితాలు కూడా అసంతృప్తిగా ఉండవచ్చు. తులారాశి వారు 2026 ప్రకారం విద్యార్థులు విద్యాపరంగా ఒక రకమైన ఫలితాలు పొందే అవకాశం అయితే లేదు. నిరంతరం ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా విజయాలు పొందుతారు. ముఖ్యంగా వారి పెద్దలను గౌరవించడం, చదువుపై దృష్టి పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార పరంగా తులారాశి వారికి అంత మంచిది కాకపోవచ్చు. ఈ స్థానికులు రాహు స్థానం యొక్క వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బలహీన ఫలితాలను సానుకూల ఫలితాలు మార్చడానికి అనేక అవకాశాలు పొందే అవకాశం ఉంది. కానీ బృహస్పతి మరియు శని సంచారం ఆలోచనాత్మకంగా పనిచేయడం ద్వారా మీరు పని ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. డిసెంబర్ 5 వరకు రాహు 5వ ఇంట్లో ఉంచడం వల్ల మీ నిర్ణయాల్లో తప్పు దిశలో వెళ్ళవచ్చు. శని స్థానం మీకు కష్టపడి పనిచేసి తర్వాత విజయాలు ఇస్తుందని హామీ ఇస్తుంది. మీరు ఆలోచనాత్మకంగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. బృహస్పతి స్థానం మంచి ఫలితాలు ఇస్తుంది. కేతు స్థానం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జూన్ 27, 2025 కాబట్టి 4 పెద్ద గ్రహాలతో 3 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఒక గ్రహం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. వ్యతిరేక గ్రహం అంటే రాహువు మీ నిర్ణయాలను ప్రభావితం చేయగలదు. ఇది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఇతర గ్రహాలు మీకు కష్టపడి
తెలివితేటలతో చేసే పనులే మంచి ఫలితాలు ఇస్తాయి. అటువంటి పరిస్థితులు ఈ స్థానికులు తొందరపడకుండా నమ్మదగిన వ్యక్తితో కలిసి పనిచేయడం కొనసాగిస్తారు. కొత్త ప్రయోగాలు చేయకుండా స్నేహితులతో మరియు శ్రేయోభిలాషితో ఆధారపడకుండా పనిచేయడానికి ప్రయత్నించండి. మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమయం యొక్క అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే ఎంతో బాగుంటుంది. 6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు కార్యాలయంలో మరింత కష్టపడాల్సి రావాల్సి వస్తుంది. మీరు కష్టపడి పనిచేయడానికి వెనుకాడకపోతే మీరు పనుల మీద మీ పట్టును బలోపేతం చేయగలుగుతారు. సరళంగా చెప్పాలంటే ఈ వ్యక్తులు అంకితభావంతో పనిచేస్తే మంచి విజయాలను పొందుతారు. అలాగే మీ సహోద్యోగుల దృష్టిలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు రాబోయే కాలంలో మీరు చేసే విధానాన్ని ఇతరులు ఉదాహరణగా చూపిస్తారు. 6వ ఇంటి అధిపతి బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2, 2026 వరకు మీ యొక్క అదృష్ట గృహంలో ఉంటారని చెప్పబడింది. ఇది మీకు చాలా మంచి స్థానంగా పరిగణించబడుతుంది. ఈ సమయం ఉద్యోగం మార్చుకోవాలనుకున్న వారికి, బదిలీ పొందాలనుకున్న వారికి ఉపయోగంగా ఉంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అలాగే కొన్నిసార్లు మీరు సీనియర్ల మార్గదర్శనం కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు మీ స్వతంత్రంగా పనిచేసిన సీనియర్లపై కోపంగా ఉండవచ్చు. శని మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ బృహస్పతి స్థానం కారణంగా మీరు సీనియర్లు గౌరవించడం మరియు వారి యొక్క మార్గదర్శనం తీసుకోవడం అవసరము. రాశి వారి యొక్క ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. లాభదాయక గృహంలో కేతు సంచారము మీ కృషికి అనుగుణంగా ప్రయోజనాలు ఇస్తుంది. శని మీ లాభదాయక గృహం లేదా 2వ గృహంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు. అటువంటి పరిస్థితుల్లో శని మీపైన ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదు మరియు ఈ సమయం డబ్బుకు సంబంధించి విషయాలు అనుకూలంగా ఉంటుంది. సంపదకు ప్రధానమైన గ్రహమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2 వరకు మీ అదృష్ట గృహంలో ఉంటుంది. బృహస్పతి యొక్క ఈ స్థానం శుభప్రదంగా పరిగణించబడుతూ ఉంటుంది. జీవితంలో ఇతర రంగాల్లో అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ ఇది మీకు ఆర్థిక జీవితంలో సహాయపడుతుంది. ఈ రాశి వారికి అక్టోబర్ 31 మధ్య బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటాడు మరియు సంపద గృహాన్ని చూస్తాడు. అందువల్ల ఈ స్థానం మీకు గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆర్థిక జీవితంలో ఈ గ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ముఖ్యంగా ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది సగటు కంటే బలహీనంగా అనిపించవచ్చు. 5వ ఇంటి అధిపతి శని గ్రహం 6వ ఇంట్లో ఉంటుంది. అయితే 6వ ఇంట్లో శని ఉనికి చాలా అనుకూలంగా పరిగణించబడుతుంది. 5వ అధిపతి 6వ ఇంట్లోకి వెళ్ళడంతో పాటు మీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇదే సమయంలో 5వ ఇంట్లో రాహు సంచారం మీ ప్రేమ జీవితంలో కూడా అపార్థాలన్నీ తొలగిపోతాయి. జీవితపరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా బృహస్పతి 5వ కోణం మీ మొదటి ఇంట్లో ఉంటుంది మరియు 9వ కోణం మీ 10వ ఇంట్లో ఉంటుంది. వివాహానికి సంబంధించి మంచి విషయాలను సూచిస్తుంది. కుటుంబ జీవితం కూడా మంచిగానే ఉండే అవకాశం ఉంది. కుజగ్రహ సంచారం కొన్నిసార్లు చిన్న సమస్యలు సృష్టించవచ్చు, కానీ సంవత్సరం జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య బృహస్పతి తన శుభ ప్రభావాన్ని మీపై కొనసాగిస్తుంది. అలాంటి పరిస్థితులు మీరు కుటుంబ జీవితంలో బలమైన సంబంధాలు కొనసాగిస్తారు. దీని తర్వాత జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. దూరపు బంధువులు కూడా మీ ఇంటికి వస్తారు. మీరందరూ కూడా కలిసి ఒకరికొకరు పురోగతి సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవిత పరంగా కూడా మంచి ఫలితాలు పొందుతారు. భూమి, ఆస్తి అన్నీ కూడా కొనుగోలు చేస్తారు. అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా సరే మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు చూస్తున్నట్లయితే మాంసం లేదంటే మద్యం వంటి తామర పదార్థాలు నివారించండి మరియు మీ వ్యక్తిత్వాన్ని మరియు స్వచ్ఛతను మరియు సాత్వికతను కాపాడుకోండి. ఈ రాశివారు నల్ల కుక్కలకు చపాతి తినిపించండి. గురువారం ఆలయంలో బాదం నైవేద్యం పెట్టండి. గురువారం రోజు ఆలయంలో బాదం నైవేద్యంగా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.